రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ అదృశ్యమైన వాటిని నిదానించి సమయము తీసుకుని అవి అర్థమయ్యే వరకు, అవి గ్రహించే వరకు మేము వాటినే చూస్తూ ఉంటాం. పోయిన ఆదివారం మీకు తెలియజేస్తాం, కనబడేవి ఉండవు. చెప్పండి, కనబడేవి ఉండవు, కనబడినవి ఉంటాయి. కనుక ఈ అంశాన్ని మీరు మనసులో పెట్టుకుని మనం దేని కొరకు జీవించాలో అనేది మనం ఆలోచించాలి. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కాసేపు మనసు పెట్టి ఆ 4వ అధ్యాయం అంతా చదువుతుండాలి. మీకు 4వ అధ్యాయం అంతా చదువుతూ ఉండాలి, ధ్యానించాలి, ప్రభువుని అడగాలి. ప్రభువా, ఇందులో ఉండేటువంటి సత్యాన్ని నువ్వు దాచించిన లోతైన మర్మాల్ని మాకు తెలియచే ప్రభు అంటే ఖచ్చితంగా తెలియజేస్తాడు మీకు. ఇంకోటి ఏంటంటే, వాక్యం చెప్పేవారికంటే కూర్చున్నవారు ఆలోచించారనుకోండి, మీకు దేవుడు లోతైన విషయాలు బయలుపరుస్తాడు. కనుక వాక్యం మీద మనసు పెట్టాలి. కనుక భక్తుడు ఏమంటున్నాడు, నేను మారకముందు దృశ్యమైన లోకం కొరకు జీవించాను, కనపడేటువంటి ఈ లోకం కొరకు జీవించాను. ఇప్పుడు నేను రక్షించబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత కనబడని దేవుడు నాకు సిద్ధపరిచిన పరలోకం కొరకు, ఎత్తబడే సంఘములో ఉండడం కొరకు నేను నిదానించి మనసు పెట్టి సమయము తీసుకుని నేను చూచుచున్నాను. అంటే ఈ 2 వారాల వాక్య ధ్యానములో దేని మీద మనసు పెట్టి నిదానించి చూడాలో మనము ఆలోచించాలి. దేనిని చూడకూడదో అది, దేనిని చూడకూడదో. అవ్వమ్మ గారు దేవుడు చూడొద్దన్న పండుని నిదానించి చూచింది, ఆదామునికి చూచింది. ఆదాము అవ్వమ్మ గారికి ఇచ్చింది. అవ్వమ్మ ఏం చేసిందండి, ఆ పండుకోయి అది కొను. చూడండి, సాధారణంగా పురుషులు బండి మీద డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి, వెనకాల కూర్చున్న స్త్రీలు అన్నీ చూస్తారు. జనపొద్దు దగ్గర ఆపు, లక్కడ అంటారండి. ఈ కంగారులో వీళ్ళు జనపొత్తుకు జారిపోయింది అనుకోండి, ఆయన పడిపోతాడు, ఈయన పడిపోతాడు. దేవునికి స్తోత్రం. కనుక స్త్రీలందరూ కొంచెం అలాగ ఉంటూ ఉంటాయి. అది నా ప్రయాణం అలా జరుగుతుంటుంది. కనుక దేవుని బిడ్డలారా, మనం చేరవలసిన గమ్యస్థానం మీద నిదానించి మనస్సు పెట్టి మనం చూడాలి. జాగ్రత్తగానండి. దృశ్యమైనవి అనిత్యములు ఉండవు, కనబడేవి కూడా ఉండవు. జాగ్రత్తగా గమనించాలి. కనబడనివి దేవుడు మన కొరకు సిద్ధపరిచేవి మనం చూడాలి, నిదానించి చూడాలి. చూపించు ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మళ్ళా 17 అంటాడు, మేము అధైర్యపడం. కారణం ఏంటంటే, బాహ్య పురుషుడు కృషించిపోతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నేను 34 సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉన్నాను కనుక ఈ 34 సంవత్సరాల్లో చాలా పెళ్ళిళ్ళు చేసాం. ఇంచుమించుగా 800 పెళ్ళిళ్ళు చేసాం. కనుక ఆ తొలినాటిలో ఉండేటువంటి నా ఫోటోలు తీసి నాకు పెడుతుంటారు చాలామంది. ఆవిడ పెళ్లి రోజుకి ఏం చేస్తారంటే, అయ్యగారు 93లో ఎలాగ ఉన్నారు, 92లో ఎలాగ ఉన్నారు, 96లో ఎలాగ ఉన్నారు. నేనేం చేస్తాను, ఆ ఫోటోలు స్క్రీన్ షాట్ చేసి నేను అమ్మలకి నాలుగు పెడుతుంటాను. అప్పుడు వాళ్ళు అడుగుతారన్నమాట, ఏంటి ఇలాగ అయిపోవంటే, ఏముందమ్మా పెళ్ళి అయ్యాక మీ అమ్మని చూసుకున్నాక ఇవన్నీ అయిపోయి అని సరదాగా ఉంటుంటారు అనమాట. దేవునికి స్తోత్రం. అంటే మన యొక్క అప్పుడు ఉన్నటువంటి బలము ఇప్పుడు ఉండదు. రోజు రోజుకి కృషించిపోతాడు మనిషి, జ్ఞాపకం పెట్టుకోండి. కానీ ఆంతర్య పురుషుడు కనబడే వాటి మీద మనసు పెడితే ఈడు కృషించిపోతాడు, లోపల ఉన్న కూడా. జాగ్రత్తగా గమనించాలి. ఆంతర్య పురుషుడు దినదినమును కొన్ని వేల సంవత్సరాలు ఆది అంతము లేనిటువంటి ఆ పరలోక జీవితంలో జీవించడానికి నూతన పరచబడాలి. ఆంతర్య పురుషుడు నవీకరించబడాలి. నూతన స్వభావం ధరించుకోవాలంటే దేవుని బిడ్డలారా, ఆ రాజ్యానికి సిద్ధపరిచేటువంటి పరిశుద్ధ గ్రంథం మీద మనసు పెట్టాలి. అందుకని అంటాడు 119వ కీర్తనలో మనందరికీ తెలిసిన మాట, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన
సంగతులను చూచినట్లుగా నా కన్నులు తెరువు ప్రభువా అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి 119వ కీర్తన ఎన్నో వచ్చినవండి 18. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరవము, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. భక్తుడైన దావీదు అంటాడు, ఈ దేశం నాది కాదు. అంటే మన ఈ లోకములో ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక ఉద్యోగస్తుడిగా, ఒక భార్యగా, భర్తగా మనం బ్రతకాలి, మన కుటుంబాలను పోషించుకోవాలి. అదే సమయంలో దావీదు చెప్తున్నట్లుగా దేని మీద నిదానించి చూడాలో, దేని మీద మన మనస్సులను కేంద్రీకృతం చేయాలో మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక భక్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 1వ వచనం ముందుగా మనం చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కదండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటాడు. దాని అర్థం ఏంటంటే, బాప్తిసం తీసుకున్నప్పుడు పాత జీవితంలో మనం సమాధి చేయబడ్డాం, యేసయ్యతో లేచాం, యేసయ్యతో నడవడానికి. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడండి? అందరూ వినాలి. ఎక్కడున్నారు యేసుప్రభు? తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన నిదానించి చూడాలి, ఎలాగైనా నేను అక్కడికి చేరాలి. ఎక్కడికి చేరాలి? యేసుప్రభు తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు కనుక, యేసయ్యతో మనం పాతి పెట్టి తిరిగి లేచాం కనుక, మనకంటే ముందుగా ఆయన స్థలము సిద్ధపరచ వెళ్ళి ఉన్నాడు కనుక, ఆయన ఎక్కడో కూర్చున్నాడో ఆయన పక్కన వెళ్ళి కూర్చోవడానికి మన మనసులను కేంద్రీకరించాలి. కారణం ఏంటంటే, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేనిని నిదానించి చూడాలి, దేనిని చూడకూడదు. లోకంలో ఉన్నటువంటి ఈ రంగుల ప్రపంచాన్ని మన కన్నులకు పాపాన్ని కలిగించే, ఆలోచనను కలిగించే రంగుల ప్రపంచం మీద మనసు పెట్టకూడదు. మనం అందరం కూడా ఆటోమేటిక్గా అది కోల్పోతాం. అందుకంటాడు పౌలు, పైనున్న వాటి మీదే మనసు పెట్టండి. దేవునికి స్తోత్రం. పౌలు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ఏంటంటే, పాపుల్లోకెల్లా నేను ప్రధాన పాపిని. ఆయన ఫిలిప్పీ రాసిన పత్రికలు ఏమంటాడు? నేను అనింద్యుడును, నా మీద నింద మోపడానికి సరిపోవడం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని నేను నమ్ముకున్నానో, నా జీవితం ఏంటో తెలిసింది, నా పరిస్థితి ఏంటో తెలిసింది, నా కన్నులు తెరవబడ్డాయి. కనుక నేను పాపుల్లోకెల్లా ప్రధాన పాపిని. ఎక్కడ చూసినా తగ్గించుకుంటాడు. దేవుని కొరకు ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఎన్ని అవమానాలు భరించాడో, ఎన్ని కష్టాలు అనుభవించాడో, వాటిని ఏమంటాడంటే క్షణమాత్రముండు చులకని శ్రమ. ఏమంటాడండి? కారణం ఏంటంటే, ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు, మన దృష్టిలో 1000 సంవత్సరాలు, ఆయన దృష్టిలో ఒక రోజు. అంటే 70 సంవత్సరాలు అనుకోండి, 7 సెకండ్లు అన్నమాట. క్షణం 7 సెకండ్లు ఉంటాము. 80 సంవత్సరాలు అంటే 8 సెకండ్లు. కనుక ఏమంటాడు? క్షణమాత్రముండు ఈ చులకన శ్రమను బట్టి మేము రంగుల ప్రపంచం మీద మనసు పెట్టం కాదు, కానీ నిత్యం ఉండేటువంటి ఆ పరలోక రాజ్యం మీద మేము మనసు పెట్టి నిదానించి చూచున్నాం. ఒకవేళ ఈ ప్రయత్నంలో శరీరము కృషించిపోయినా, ముడతలు పడిపోయినా, బలహీనతలు వచ్చినా మేము బాధపడం. అప్పుడే చచ్చిపోతామా, అప్పుడే బలహీనమైపోయామా, మేము బాధపడం. కారణం ఏంటంటే, మా ఆంతర్య పురుషుడు యేసయ్య ఎక్కడ కూర్చున్నాడో అక్కడ నిదానించి చూస్తున్నాడు కనుక, అక్కడికి వెళ్ళాలని మనసు ఉన్నది కనుక, ఈ శరీరం కృషించిపోయినా, కుళ్ళిపోయినా మాకు బాధ లేదు. కారణం ఏంటంటే, దృశ్యమైనవి చెప్పండి, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు తండ్రి అయిన యేసుప్రభు ఎక్కడున్నారండి? పరమ తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఆయన అంటాడు, నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో, అనని చేతిలో బాప్తీసం తీసుకున్నానో, నేను ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేదు. భూమిలోనూ జీవిస్తున్నాను, భూమి మీద ఉన్నాను, నేల మీద ఉన్నాను, బ్రతుకుతున్నాను, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేదు.
కదండి. మన మనసు దేని మీద కేంద్రీకృతం అయ్యిందో అక్కడికే మనం చేరతాం. చూడండి, పిల్లలందరూ బయట ఉన్నారు, నేను వచ్చేటప్పటికి వీడు ఒక్కడే మిగిలాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కువ ఉన్నారండి. అయ్యగారు వస్తారు, అయ్యగారు ఏదైనా పట్టుకోవాలి. ఒకరికి సెల్లు, ఒకళ్ళు బైబిల్, ఒకళ్ళు పెన్ను, ఒకళ్ళకి తాళం. కారణం ఏంటండి? ఏదోలాగా మందిరంలోకి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు సన్నిధిలో కూర్చోబెట్టాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిదానించి చూడాలి. ఏది నిదానించి చూడాలి? దేవుడు మనకు ఏమి సిద్ధపరిచాడు. పౌలు చెప్తున్నాడు, ఎవరిని చూడాలి? మనం యేసయ్యను చూడాలి. దేవునికి స్తోత్రం. 2వ రాజుల గ్రంథములో 6వ అధ్యాయంలో ఎలీషా తన పనివాళ్ళు ఉన్నారు. మన అందరికీ తెలుసండి. ఎలీషా సేవ చేస్తున్న సమయంలో యెహోరాము అను రాజుగా చేసేవాడు, ఇశ్రాయేల్ రాజు. ఎవరండి? యెహోరాము. యెహోరాముకుండే అలవాటు ఏంటంటే, అందరూ వినాలి, ఏ కష్టం వచ్చినా సేవకుడైనా యాజకుడైనా ఎలీషాను కన్సల్ట్ చేస్తూ ఉంటాడు, ఆయన సలహాలు తీసుకుంటూ ఉంటాడు. పక్కనున్న సిరియా రాజు ఎప్పటికైనా సరే ఇజ్రాయేలు రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు. సో సిరియా రాజు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటున్నాడు. ఈసారి మనం ఎలా వెళ్దామంటే, ఈ షోమ్రోను పట్టణాన్ని తూర్పుగా వెళ్దాం, అక్కడి నుంచి లోపలికి వెళ్ళి యుద్ధం చేసి జయించేద్దాం. కానీ యెహోరాము ఎలీషాతో అడుగుతున్నాడు, అయ్యా ఏం చేయమంటే, ఇదిగో ఇశ్రాయేల్ రాజు రాబోతున్నాడు కనుక నువ్వు తూర్పు తట్టుని సైన్యం పెట్టు. వీడు బయలుదేరి వస్తున్నాడు, వీళ్ళు ఓడించేస్తున్నారు. ఇలాగా జరుగుతూ ఉంది. ఒకరోజు సీరియస్ క్యాబినెట్ మీటింగ్ పెట్టాడు. మళ్ళీ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో, జాగ్రత్తగా వినాలి, అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. ఇదేంట్రా, మనలో ఎవడన్నా వాళ్ళ తలుపు మనిషి ఎవడన్నా ఉన్నాడా ఏంటి? వారి మనిషి మన దేశంలో ఉండి వీడు మనం అనుకున్న మాటలని తెలియజేస్తున్నాడా? మనకు అర్థం కావట్లేదు. ఏ వైపు నుంచి చూసినా ఆ వైపుకి వాడు యుద్ధంలో సైనికులు పెట్టి మనల్ని ఓడించేస్తున్నాడు. కారణం ఏంటి అన్న ఆలోచన. అందులో ఒక అన్నాడు, అందరూ వినండి, అయ్యా మనం అంతఃపురములో మాట్లాడుకునే మాటలు అక్కడ ప్రవక్త ఉన్నాడు ఎలీషా, ఆయనకు తెలియజేస్తున్నాడు. దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన వెళ్ళి రాజుగారికి తెలియజేస్తుంటే ఏ పక్క అయితే శత్రువు వస్తాడో అక్కడ ఏం చేస్తున్నాడు? నేను సైన్యాన్ని పెట్టి రక్షించుకుంటున్నాడు. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు అలా చూస్తే ఏం చేస్తామండి? మనం అనుకున్న మాటలన్నీ దేవుడు ఎలీషాకి తెలియజేస్తున్నాడు కనుక వాళ్ళు కాపాడబడుతున్నారు. అయితే ఓ పని చేద్దాం, ఇశ్రాయేల్ రాజును పట్టుకోవాలంటే ముందు ఎలీషాని తీసుకొచ్చేయండి. ఏమన్నారండి? ఎలీషాని తీసుకొచ్చాను. కనుక ఎలీషా ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేస్తే తెలిసిపోయింది. ఇప్పుడు ఎలీషా ఉన్న ఊర్లోకి వచ్చేసారండి. దేవునికి స్తోత్రం. ఎలీషా హ్యాపీగా పడుకున్నాడు. ఇలా అప్పుడు పనివాడు గెహజీ, డబ్బును ప్రేమించేవాడు, లోకాన్ని ప్రేమించేవాడు, దైవ దర్శనం లేనివాడు, దేవుని బిడ్డలారా ధన వ్యామోహంతో బ్రతికేవాడు. అసలు దర్శనం లేదు, ఏమీ లేదు. అయ్యగారితో ఉంటున్నాడు, అయ్యగారితోనే పడుకుంటున్నాడు, అయ్యగారితో పరిచయం చేస్తున్నాడు, దైవజనుడితో పాటలు పాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, డ్రమ్స్ వాయిస్తున్నాడు. ఎన్నడూ కూడా దేవదూతలు చూచిన పాపాన పోలేదు. అందుకే ప్రభు అంటారు, ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధించుదురు కానీ వారి ఆత్మ నాకు దూరంగా ఉందంటే దేనికో దగ్గరగా ఉందన్నమాట అండి. చెప్పండి, వారి ఆత్మ నాకు దూరంగా ఉందంటే వాడు దేనికో దగ్గరగా ఉన్నాడు. సాతానుకో, పాపానికో, చెడ్డ అలవాట్లకో దేనికో దగ్గరగా ఉన్నాడు. వీడు వచ్చాడు, అయ్యా మన చుట్టూ మహాసైన్యం వచ్చేసింది అనగానే ఎలీషా అన్నాడు, ప్రభువా వీడు కన్నులు తెరువు ప్రభువా, వీడు లోకాన్ని, ఆ డబ్బు సంపాదన లేక లోకంలో సుఖంగా బ్రతకడం దాని మీదే నిదానించి చూస్తున్నాడు. కానీ ఏనాడు కూడా తండ్రి అని యేసు ప్రభువా నువ్వు ఎక్కడ కూర్చున్నావో మనసు పెట్టి ఒక అరగంటైనా రోజు కూర్చుని ధ్యానం చేసే బ్రతుకు వీడికి లేదు ప్రభువా, మాతోనేమంటున్నాడు కదా. ఎప్పుడైనా రోజుకి కనీసం ఒక అరగంట అయినా కూర్చుని ప్రశాంతంగా దైవ ధ్యానాలు ఉన్నారా దేవుని బిడ్డలారా? కనీసం వారానికి 4 రోజులైనా 3 రోజులైనా బైబిల్ తీస్తున్నారా? కొంతమంది ఆదివారం బైబిల్ ఎట్టుకొస్తారు, లోపడేస్తారు, మళ్ళీ ఆదివారం తెస్తారు. బైబిల్ తేకూడతాను కాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కన్నులు తెరవబడాలి కదండి. మీరు దైవ దర్శనం చూడాలి కదా.
యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలియుండును. చూడండి 2వ రాజుల గ్రంథములో 6వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. 2వ రాజుల గ్రంథము నన్ను కూడా తీనవండి. 6వ అధ్యాయమున 15. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకున్నట్టు కనబడెను. అంతటా ఆ పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుము? దొరికిపోయాం, శత్రువుకి మరణానికి దొరికిపోయాం. ఏలినవాడా ఏమి చేయదుము? కష్టాలకు దొరికిపోయాం, రోగానికి దొరికిపోయాం, అప్పులకు దొరికిపోయాం, సమస్యలకు దొరికిపోయాం, ఏమి చేయదుము? ఆయనేమో శత్రువైన సాతాను దొరికిపోయాడు కదండి. మీరు దేనికి దొరికిపోయారు? నేను దేనికి దొరికిపోయాను? ఏమి చేయదుము? సేవకుడితో ఉంటున్నాడు, చాలా క్లోజ్. ఫస్ట్ ఈడే చూశాడు, అయ్యా నేను తెల్లవారుజాము లేసి ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళేటప్పటికి శత్రువైన సిరియా సైన్యం అంతా మనం చుట్టుముట్టేసింది, మనం ఏమి చేయదుము? అదండి, మన ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి. మన బిడ్డల గురించి కానీ, భర్తల గురించి కానీ, భార్యల గురించి కానీ. నేను ఒక పోస్ట్ పెట్టాను, మీరు చూసారు లేదని. ఒక పాస్టర్ గారు అన్నారంట, నీ ఇంటి సమస్యలన్నీ కూడా నువ్వు మోసుకుని వచ్చి ఎక్కడ పాడే బలిపెడతారు పాడైనాడట. వెంటనే వాళ్ళ ఆయన ఎత్తుకుని వచ్చి సచితలు పాడేసింది. ఇప్పుడు ఆవిడ సమస్య అంతా ఏంటండి? వాళ్ళ ఆయన. దేవునికి స్తోత్రం. అది మీరు ఆలోచించాలి. బ్రింగ్ యువర్ ప్రాబ్లమ్ టు ద ఆల్టర్. నీ సమస్యలను ఎక్కడ తీసుకురావాలి? బలిపెడతకు తీసుకురా. ఒకవేళ మీ ఆయన పాపం చేత చిక్కిపడి, లోకం చేత చిక్కిపడి ఏం చేయలేవు, వేసుకో భుజం మీద తీసుకొచ్చి పాడాయి. దేవునికి స్తోత్రం. మీ అబ్బాయి మాట అంటలేదు, ఎత్తుకో తీసుకొచ్చి పాడాయి. నీ భారము యెహోవా మీద మోపము. కనుక అలా పెట్టండి, బ్రింగ్ యువర్ ప్రాబ్లమ్స్ టు ది ఆల్టర్. నీ భర్త లేక నీ భార్య, నీ బిడ్డలో నీ మాట వింటలేదు, తీసుకురా, మోసుకునిరా, ప్రభు పాదాల దగ్గర పెట్టు. దైవజనుడా ఏమి చేయదును కదా. మన ఇంట్లో కొన్నిసార్లు కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడతాయంటాం. అది ఏమి సమస్యలైనా నువ్వు ప్రభు దగ్గర తీసుకురా, ఏమి చేయదును. చూడండి ఏమంటాడు ఆయన, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని. కదా అండి, ఈ దృశ్యమైనటువంటి సైన్యాన్ని చూస్తున్నాడు, కానీ నీ కొరకు నా కొరకు అదృశ్యుడైన దేవుడు దేవదూతలను కంచె వేశాడు కదా. ఎప్పుడైనా చూసావా గెహజీ? నువ్వెప్పుడు చూసినా సరే అయ్యగారికి వచ్చిన డబ్బు మీదే తప్ప నీకు ఇంకో మనసు లేదు కదండి. నయమాన్ ఏం చేశాడండి? అయ్యగారండి ఇదిగో వెండి తెచ్చాను, బంగారం తెచ్చాను. వీడు మానేశాడు. అయ్య బాబాయ్ అయ్యగారికి ఎంత డబ్బు వచ్చేసింది? అయ్యగారు అన్న నాకు కొద్ది డబ్బు అడ్డుపో అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలీషా అన్నాడండి, డబ్బు నాకు వద్దన్నాడు. వీడు పరిగెట్టుకు వెళ్ళిపోయి మా అయ్యగారు సిగ్గుపడ్డారు అడగడానికి అని కొంత డబ్బు తెచ్చుకున్నాడు. ఒరే గెహజీ, నీవు నయమాన దగ్గరికి వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా? కనుక వీడు ఎలా చూడగలుగుతాడు? ఈ యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు ఎలా చూడగలరు? డబ్బే ముఖ్యం కాదు దేవుని బిడ్డలారా. ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకండి. ఖచ్చితంగా నీకు కండ్లు తెరవబడి పరలోకములో నీ కొరకు సిద్ధపరచబడిన బంగారు వీధులను చూపిస్తాడు దేవుని బిడ్డలారా. బంగారు వీధులు చూపిస్తాడు. 12 ముత్యముల మీద కట్టబడిన పరలోక రాజ్యం చూపిస్తాడు. ఇదిగో పెండ్లు కుమార్తె వలె యెరూషలేము సిద్ధపరచబడి పెండ్లు కుమారుడికి దిగి వచ్చుచున్న మధ్యాకాశాన్ని ప్రభువునికి చూపిస్తాడు. స్టీవెన్స్ అన్నయ్య గారు పాట రాశారు, మనకు తెలుసు కదండి. ఈ లోకం మాయరా గతించే ఛాయరా, పరలోకమే శాశ్వతంబురా. ఏది శాశ్వతం అండి? పరలోకం. ప్రభువా వీడు కన్నులు తెరువుము అని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరిచిన తల్లిదండ్రులుగా, ప్రభువా మా బిడ్డల కన్నులు తెరువు ప్రభువా, నా భర్త కన్ను తెరువు ప్రభువా, నా భార్య కన్నులు తెరువు ప్రభువా, నిన్ను చూసే కన్నులు దయచేయి ప్రభువా. అదా నువ్వు నేను చూడకూడదు వాటి మీదే మనసు పెడితే మన కళ్ళు దాంతో నిండిపోతాయండి.
ఎప్పుడైనా మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేశామా? దేవుని బిడ్డలారా కళ్ళు తెరవమని. హాగరు కుమారుడు ఉన్నాడు. ఆదికాండం 21 అధ్యాయంలో హాగరు, ఇష్మాయేల్ 14 సంవత్సరాల వయసు. అబ్రహాము నీళ్ల తిత్తిచ్చి పంపించేశాడు ఆడారులో. ఏమిచ్చాడండి అబ్రహాము? నీళ్ల తిత్తిచ్చి హాగర్ని తన కుమారుడు ఇష్మాయేల్ని పంపించి వేశాడు. వీళ్ళు నడిచి ఎక్కడ నీటి చుక్కలేని ఎడారిలో పడిపోయి ఉన్నారు. ఈ ఇష్మాయేల్ నడిచి నీళ్ళని అయిపోయి ఆహారం లేదు, నడలేక సమస్యలు పడిపోయాడు. తీసుకెళ్ళి హాగర్ అంటుంది, ఈడు చావుని నా కళ్ళ ముందు చూడలేను ప్రభువా, ఇదిగో నాయన తప్పు కింద పెట్టి నువ్వు తీసేసుకో ప్రభువా అని ఎలుగెత్తి ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 21 అధ్యాయంలో ఈమె ఎలుగెత్తి ప్రార్థన చేసింది, ప్రభువా నన్ను ముందు తీసుకో, ఇదిగో నా కుమారుడు చావు నేను చూడలేను. అయ్యో ప్రభువా నీరు లేక శరీరం ఎండిపోతుంది, డీహైడ్రేషన్ వచ్చేస్తుంది ప్రభువా, ఇంకా కొంత సమయంలో చనిపోతాడు, ఆ చావుని చూడలేను ప్రభువా అని ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంది. ప్రభువా నువ్వు వాగ్దానం చేసావు, నువ్వేమన్నావంటే నీ కడుపులో 8 మంది రాజులు ఉన్నారని చెప్పావు తండ్రి. వాగ్దానం, నీ మాటకు లోబడి నా పాపాన్ని విడిచిపెట్టి నా విధేయతను విడిచిపెట్టి నేను లోబడి శారముకు లోబడి జీవించాను ప్రభువా. అబ్రహాం ఇంట్లో నమ్మకమైన పనిదానిగా జీవించాను ప్రభువా, ఇదిగో నా కుమారుడు చావు చూడలేను ప్రభువా ఎలుగెత్తి ప్రార్థన చేసింది. అద్భుతం ఏంటంటే ఇష్మాయేలు కూడా ప్రార్థన చేశాడు. అక్కడ ఏముందంటే చిన్నవాని మొర్ర వినెను. చూసారా? ఎప్పుడైనా మీరు నేను కూర్చోబెట్టి మన బిడ్డలకు ఇర్మియా చెప్పినట్లుగా కన్నీటి ప్రార్థన, అంగలార్పు ప్రార్థన మనం నేర్పించామా? అద్భుతం ఏంటంటే ఎక్కడైతే కన్నీరు కార్చాడో ఈవిడేమో రాయి వేసేయటం దూరం వెళ్ళిపోయింది. ఇంకా రాతివేత దూరం వెళ్ళిపోయి ఇంకా నా కొడుకు చావు చూడలేను, నేను ఎక్కడ చచ్చిపోతాను అక్కడ చచ్చిపోతాడు అన్నట్టుగా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఇక్కడ కన్నీరు కార్చాడు. అద్భుతం ఏంటంటే ఇదిగో అక్కడ నీటి బొగ్గ ప్రభువు తెరిచాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆదికాండము 21 అధ్యాయంలో మనం చూసినట్లయితే, నాతో కలిసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి దేవుని బిడ్డలారా. ఆదికాండము 21వ అధ్యాయము చూడండి దేవుని బిడ్డలారా. 18వ వచనం, 17వ వచనం, 21:17. ఆ దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. దేవునికి స్తోత్రం, వినియున్నాడు. హల్లెలూయా. 19వ వచనం, మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. కదా, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికి దప్పికొనడు. కదా, మన బిడ్డలు ఆత్మ దప్పికతో ఎండిపోతున్నారు. ఆధ్యాత్మిక దప్పికతో ఆత్మ కృషించిపోతున్నది. దేవుని బిడ్డలారా, మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయకపోతే వారి ఆంతర్య పురుషుడు కృషించిపోతాడు, వారి ఆంతర్య పురుషుడు నశించిపోతాడు. దేవుని బిడ్డలారా, నాయనా నా కుమారుడు యొక్క, నా కుమార్తె యొక్క, నా భర్త యొక్క ఆంతర్య పురుషుడు దినదినము బలము సంపాదించుకోవాలంటే జీవజలము దయచే ప్రభువా, జీవాహారం దయచే ప్రభువా. దేవుడు మన కళ్ళు తెరవమని ప్రార్థన చేయాలి. ప్రభువా నా కళ్ళు తెరువు, నా హృదయంలో ఉండేటువంటి మనోనేత్రాన్ని తెరువు, మా బిడ్డల యొక్క ఆత్మీయంగా ఎండిపోకుండా నాయన కృప చూపించండి. ప్రభు అంటున్నాడు, ఎవడైనా దప్పికొని నీ ఎడల నా యొద్దకు రండి, నేను ఉచితంగా ఇస్తాను. ఆ ఎడారిలో, ఆ అరణ్యములో తన కుమారుడు ఎలాగైనా బ్రతకాలని కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. ఒక ఓట అక్కడ పుట్టించాడు కదా. ఎడారిలో ఓటలు పుట్టించే దేవుడు, అరణ్యములో మార్గము కలుగు చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, యాకోబు గురించి మనం నేర్చుకున్నాం 2-3 వారాలు. నేను నా దేవుడు, మర్చిపోయారు, నేను నా దేవుడు, నేను నా కుటుంబం, నేను నా సంఘం కదండి. నిత్యమైనవి పరలోకము, నిత్యమైనది సంఘము, నిత్యమైనది నరకం. ఈ మూడే నిత్యం. నిత్యమైన పరలోకం చేరాలంటే సంఘమని ఎత్తబడే సంఘములో నువ్వు ఉండాలి, సంఘ సహవాసంలో ఉండాలి. సంఘానికి దూరంగా ఉంటే ఆత్మ ఎండిపోతుంది.
చూడండి, చాలామంది వాక్యం మొదలెట్టాక వస్తారు, ఏం మాట్లాడతారు, ఏం వింటారో తెలీదు. ఆ పక్క వాళ్ళని అన్నవారు వీళ్ళు వినరు. సగంలో వస్తే అలాగ ఉంటుంది. ఏమర్థమవుతుంది సగంలో? చక్కగా ఒక 5-6 పాటలు సంఘంతో కలిసి పాడాలి. వీళ్ళు పాడుతుంటే అలా చూస్తున్నారు అంతే. మనం కూడా పాడాలి, మనం కూడా పాడాలి. ప్రభును స్తుతించాలమ్మా. ఆత్మ ఎండిపోతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడారిలో మొర్రపెట్టాడు, కన్నీరు కార్చింది తల్లి. కన్నీటి ప్రార్థన కొడుకు నేర్పించింది కదా. తల్లిదండ్రులమైన మనము మన బిడ్డలకు ప్రార్థన నేర్పించగలుగుతున్నామా? వాక్యమైన జీవాహారము ఇవ్వగలుగుతున్నామా? ఒళ్ళో కూర్చోబెట్టి బైబిల్ చదివించగలుగుతున్నామా? దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. నీ ఆత్మ ఎండిపోతుందా? దేవుని చూడగలుగుతున్నావా? దైవ దర్శనం నీకు వచ్చిన కష్టాల్లో ఆ పనివాడు చూడలేనట్లుగా నువ్వు చూడలేకపోతున్నావా? ప్రభు సహాయం. ఎలీషా అంటాడు, ప్రభువా వీని కండ్లు తెరువము అనగానే ఏమంటాడండి? ప్రభువా వారికంటే అధికమైనటువంటి సైన్యం మా చుట్టూ ఉంది, దేవదూతలు ఉన్నారు. అప్పుడు ఎలీషా ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రభువా వీళ్ళకి అంధత్వం కలగజేయండి. ఎలీషా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరు వెదుగుచున్న వారిని నేను మీకు చూపిస్తాను.